భారతీయుడు 3 రూమర్స్ వస్తూనే ఉన్నాయి. శంకర్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నాడు. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతుంది. కానీ ఇందులో నిజం లేదని, భారతీయుడు 3 ఓటీటీ రిలీజ్ కు కమల్ ఒప్పుకోవటం లేదని టాక్. భారతీయుడు 2 చేసేందుకు కారణం భారతీయుడు 3. ఈ విషయాన్ని భారతీయుడు సీక్వెల్ ప్రమోషన్స్ లో చాలా సార్లు చెప్పాడు కమల్. మూడో భాగం కోసం రెండో భాగం చేయడం ఏంటి అంటే అప్పుడు శంకర్ ఏవేవో లెక్కలు చెప్పాడట. మొత్తంగా రెండో భాగం విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. ఇప్పుడు మూడో భాగం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతోందని, వచ్చే ఏడాది సంక్రాంతికి నెట్ఫ్లిక్స్ లో భారతీయుడు 3 రిలీజ్ ఉందని బాగా ప్రచారం సాగుతోంది. కానీ ఇవన్నీ రూమర్స్ అంటోంది కోలీవుడ్. భారతీయుడు 3 థియేటర్స్ లోనే రిలీజ్ అంటూ యూనిట్ వర్గాలు క్లారిటీ ఇస్తున్నాయి. ఇంతకీ భారతీయుడు 3లో ఏముంది అంటే అక్కడ సేనాపతి కథ చెప్పబోతున్నాడు శంకర్. సేనాపతి పూర్తి పేరు వీరశేఖరన్ సేనాపతి. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు కథతో మూడో భాగాన్ని తెరకెక్కించాడు శంకర్. పైగా ఈ సినిమా టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ దశలో భారతీయుడు 3ని ఓటీటీలో రిలీజ్ చేయకపోవచ్చు అనేది తమిళ సినీ పరిశ్రమ వర్గాలు చెప్పుకొచ్చే మాట.